ఏం చేస్తున్నావా? 7 జన్మలకు మీరే నా భర్తకు రావాలని వరలక్ష్మి వ్రతం చేస్తున్నానండి. ఎక్కడికండి? స్వామి, ఎవరినైనా నువ్వు? కాపాడండి స్వామి, కాపాడండి స్వామి. నా భక్తుడికి ప్రమాదమా? అభయం ఇస్తున్నానైనా. చెప్పు, ఏం ప్రమాదం ముంచుకొచ్చిందా? నా భార్య వరలక్ష్మి వ్రతం చేస్తున్నా స్వామి. చేస్తే మంచిదే కదా నైనా. ఏంది మంచిదే? దాని ఈ జన్మలను భరించలేకపోతున్నాను. 7 జన్మలకి ఎవరు భరించేదే? ఇప్పుడు ఏం చేయమంటావు? ఆ వరలక్ష్మి వ్రతం పనిచేయకుండా దానికి ఏదైనా పూజ చేయి. మామ టైం ఎంత మామ? మచ్చా వాచ్ స్టక్ అయిపోయినదిరా. మచ్చా సిగరెట్ ఉండదా? అబ్బా, యంత్రం ఇంత కబ్బు కొడుతున్నదా? మనకు కూడా మందు అలవాటు ఉంది. అప్పుడు మనం తాగినప్పుడు కూడా ఇంత కబ్బే కొట్టినా. మళ్ళీ డౌట్, మందు తాగితే గబ్బు రాకుండా గంధం వాసన వస్తుందా? ఇంటికి వెళ్దాం రండి. నేను రాను. నేను 2 నిమిషాలు ఆయనతో మాట్లాడలేకపోయినాను. నువ్వెలా భరిస్తున్నావమ్మా? కట్టుకున్నాను కదన్నా, కష్టాలు అనుభవించక తప్పదు. మీరు 2 నిమిషాలే ఇంత మాట్లాడలేకపోయినారు. అలాంటిది మేము జీవితాంతం వీళ్ళతోనే కాపురం చేయాలన్నా. మందు, సిగరెట్, బీడి, గుట్కా, గంజా ఒకటా అన్నా? మీరు వాటికి బానిస అవడం వల్ల మేము కష్టాలకి బానిసనవుతున్నామన్నా. ఇలా తాగొచ్చి భార్యల్ని బలవంతి పెట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా అన్నా? పడక సుఖం అంటారు కదన్నా, అది మీకు మాత్రమే. మాకు పడక నరకమన్నా. మామా, అప్డేట్ అంటే ఏంది మామా? నవీకరణ అని అర్థం. అర్థం కాల. మీకు అర్థమే మారికి చెప్తానండి. ఒకప్పుడు అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేయాలంటే 7 తరాలు 7 తరాలు చూడాలంటున్నారు. గుర్తుందా? గుర్తుంది. ఆ తర్వాత ఏమైంది? 7 తరాలు ఎవరు చూస్తారు గాని అమ్మాయి కుటుంబం, అబ్బాయి కుటుంబం, ఈ కుటుంబాలు మంచిగా ఉంటే చాలు గాని అని అనుకున్నారు. మళ్ళీ ఏమైంది? కుటుంబం ఎట్టుంటే ఏమే, చేసుకున్న వాళ్ళు మంచిగా అయితే చాలు అని అనుకున్నారు. నిజమే కదా? నిజమే నిజమే. చివరికి ఏమైంది? పెళ్లికి ముందు ఎట్టుంటే ఏమే, పెళ్ళైన తర్వాత బాగుంటే చాలు. ఇదే అప్డేట్ అవడం అంటే. అప్డేట్ అంటే అభివృద్ధి చెందాలి గాని ఈ విధంగా దిగజారిపోయినాయ్యా మామా. దీనికే బాధపడితే ఎట్ట? నెక్స్ట్ అప్డేట్ కి ఏం చేస్తారో ఇల్లే. అమ్మని ఏంది విషయం? ఒకరినే చేయాలి. వేసేద్దాం. అందుకే కదా మేము ఉండేది. ఇంతకీ ఎందుకు వేసేద్దాం అనుకుంటున్నారు? యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇప్పటికే 100 వీడియోలు చేసినాం. మాకు రాల సబ్స్క్రైబర్స్ వాళ్ళకి వచ్చినారు. అది వాళ్ళ కష్టం, మీకే మధ్యలో కడుపు మంట. ఎట్టు తిరిగి పండుకున్న వాళ్ళ ఛానల్ గుర్తొస్తున్నది. అందుకే వేసేద్దామని ఫిక్స్ అయినాం. వేసేస్తాం. ఊరి పేరు చెప్పేసుకోండి. ఊరు పోర్చుగల్, పేరు రొనాల్డో. 1 మిలియన్ సబ్స్క్రైబర్స్. 10 మిలియన్ సబ్స్క్రైబర్స్. కడుపు మండిపోతున్నది. రే గంటలు వచ్చిన సబ్స్క్రైబర్లు చూసి కడుపు గుద్దుకుంటున్నారా? సంవత్సరాల తరబడి ఆయన పడిన కష్టాన్ని గుర్తించినారా? అదంతా మాకు కనబడదు. ఎవరు ఎదిగినా మేము ఓర్చుకోలేం. అయితే ముందు మిమ్మల్ని చేయాలి.